హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్. మీకు ఈ వీడియో అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ చూపిస్తాను. ఇందులో లెమన్ ప్లాంట్స్ వెరైటీస్ ఉంటాయి, వాటర్ యాపిల్ ఉంటుంది, నారింజ, బత్తాయి కూడా చూపించాను. ప్లాంట్స్ మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఇవి వాటర్ యాపిల్స్, రోజ్ యాపిల్స్ అని కూడా అంటారు. బెల్ షేప్ లో ఫ్రూట్స్ ఉంటాయి. ఇందులో రెడ్ వైట్ కూడా ఉంటాయి. ఫ్రూటింగ్ సీజన్ స్టార్ట్ అయిందంటే చాలా గుత్తులుగా కాస్తాయండి కాయలు. ఇవి హోమ్ గార్డెన్స్, ఫామ్ హౌసెస్, ఫ్రూట్ గార్డెన్స్, ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఈ మధ్య టెర్రస్ గార్డెన్ లో కూడా పెంచేస్తున్నారు ఈ ప్లాంట్లు పెద్ద టబ్ లో పెట్టుకుని. ఇప్పుడు చూపిస్తున్నవి హైబ్రిడ్ లెమన్ ప్లాంట్స్. ఇవి కాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, గుత్తులుగా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. ఇవన్నీ హైబ్రిడ్ ప్లాంట్స్. ఈ వీడియోలోనే బాలాజీ లెమన్ ప్లాంట్స్, థాయ్ లెమన్ ప్లాంట్స్ కూడా చూపిస్తాను. ఇది థాయ్ లెమన్ ప్లాంట్స్. ఇవి ఇలా గుత్తులుగా కాస్తాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, రౌండ్ గా స్మూత్ గా ఉంటది ఇది టెక్చర్. ఇవన్నీ థాయ్ లెమన్ ప్లాంట్స్. ఇందులో మీకు చిన్న సైజు ప్లాంట్స్ కూడా చూపిస్తాను. ఇప్పుడు మీకు థాయ్ నిమ్మ చూపిస్తాను. 8-10 సైజ్ బ్యాగ్ లో. మీకు ఏమైనా ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ అస్. స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది. ఇంకెక్కడ చూస్తున్నారు కదా, ఇవే థాయ్ నిమ్మ. ఎనిమిది 10 బ్యాగ్ సైజ్ మాట ఇవి. ఈ బ్యాగ్ సైజ్ బట్టి మీకు కాస్ట్ వేరీ అవుతుంది. మీకు ఫ్రూట్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇంకా అక్కడ చూస్తున్నారు కదా ఫ్రూట్స్ ఇలా వస్తాయి అన్నమాట. రౌండ్ షేప్లో బాగానే మంచిగా వస్తాయి కాయలు కూడా. చిన్న సైజులోనే మంచిగా కాస్తాయి అన్నమాట ఇవన్నీ. ఇది బాలాజీ నిమ్మ ప్లాంట్. ఇది హైట్ చూడండి ఒక 3 feet ఉంది కదా. ఇది ఇవన్నీ అవే బాలాజీ నిమ్మ ప్లాంట్స్. ఇవి ఇప్పుడు ఇవి కమర్షియల్ గా ఎక్కువగా వేస్తున్నారు రైతులు. ఎకరానికి 200 నుండి 300 ప్లాంట్స్ మిడిల్ లో ప్లాంటేషన్ చేసుకుంటున్నారు. అంటే మీరు ఇచ్చుకునే డిస్టెన్స్ ని బట్టి ప్లాంట్స్ పడతాయండి. అది ఎక్కువ డిస్టెన్స్ లో ఇచ్చుకున్నారు అనుకో 24x24, అప్పుడు 80 ప్లాంట్స్ అలా పడతాయి. డిస్టెన్స్ ని బట్టి మీకు ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉంటుంది ఎకరానికి. ఈ బాలాజీ నిమ్మ అయితే మీకు రెగ్యులర్ గా కాపు ఉంటుంది. మీకు ఏమైనా హోమ్ గార్డెన్ ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నా ప్లీజ్ రీచ్ అవుట్ అస్. స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది. మీకు ప్లాంట్స్ అన్ని కూడా కడియం నర్సరీస్ నుండే పంపిస్తాము. అండ్ కోకోపీట్, వర్మీ కంపోస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాము బల్క్ గా. ఇవి నారింజ మొక్కలు. ఫ్రూట్స్ చూడండి ఎలా వచ్చినాయో చిన్న ప్లాంట్స్ కే. ఇవి 2 years ప్లాంట్స్ అండి. ఇవి 21 బ్యాగ్ సైజు లో ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో నారింజ కాయలు. అంటే సాయిల్ వేసుకుంటే ఇంకా పెద్దగా ఉంటాయి. బ్యాగ్ వల్ల అలా స్మాల్ సైజు లో ఉన్నాయండి ఇవి. ఇవన్నీ ఆ ప్లాంట్స్, నారింజ ప్లాంట్స్. దీంట్లో ఉప్పు కారం వేసుకుని చిన్నప్పుడు తినేవాళ్ళం. చాలా పులపగా ఉంటాయండి తినడానికి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అందువల్ల యూట్యూబ్ ఛానల్ ఇంకొంతమందికి పుష్ చేస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో కూడా షేర్ చేయండి. వాళ్ళకే ప్లాంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. ఇవన్నీ బత్తాకాయ ప్లాంట్స్. రాయలసీమ సైడ్ ఎక్కువగా ప్లాంటేషన్ చేసుకుంటారు. ఇవి కమర్షియల్ క్రాప్ గా. హైట్ చూడండి ఒక 6 feet ఉన్నాయండి ఇవి. నెక్స్ట్ వచ్చి 1-2 వీడియోస్ ఫ్రూట్స్ ప్లాంట్స్ గురించి ఉంటాయి. ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డిఫరెంట్ కేటగిరీస్ లో ప్లాంట్స్ ని చూపిస్తాను కడియం నర్సరీస్ నుండి. మీకు ఏమైనా ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నా ఈ నెంబర్ కి కాల్ చేస్తే మీకు ప్లాంట్స్ పంపిస్తాం ఇక్కడ నుండి. మీరు స్మాల్ సైజ్ ఒక 5 ప్లాంట్స్ ఆర్డర్ చేసుకుంటే ఏపీఎస్ఆర్టీసీ కార్గోలో పంపిస్తాము. అదే బిగ్ సైజ్ ప్లాంట్స్ ఆర్డర్ చేసుకుంటే వెహికల్ అరేంజ్ చేసి మీ ప్లేస్ కి సేఫ్ గా పంపిస్తాము ప్లాంట్స్. ఇవి ఆరెంజెస్, కమలకాయ ప్లాంట్స్. ఇవి 21 బ్యాగ్ సైజ్ లో ఉన్నాయి. ఒక 4 feet ఉన్నాయి చూడండి హైట్. ఇవి కూడా ఇప్పుడు ఎక్కువగా టెర్రస్ గార్డెన్స్, హోమ్ గార్డెన్స్ లో ఎక్కువగా పెంచుకుంటున్నారు. త్వరలో వెబ్సైట్ కూడా లాంచ్ చేస్తున్నాము. స్మాల్ సైజ్ ప్లాంట్స్ అన్ని మీరు అందులో ఆర్డర్ చేసుకోవచ్చు. బిగ్ సైజ్ ప్లాంట్స్ అయితే మీరు డైరెక్ట్గా కాల్ చేయవచ్చు. మీకు ప్లాంట్స్ అన్నీ కూడా ఏపీఎస్ఆర్టీసీ కార్గోలో పంపిస్తాము. మీకు ప్లాంట్స్ అన్నీ కూడా కడియం నర్సరీస్ నుండే పంపిస్తాము. మరిన్ని ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.